వాక్య ధ్యానము మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము ఏమండి 10వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి కొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠ దినమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. చాలండి. హల్లెలూయా. మీరు గమనిస్తూ వాక్యం వినండి. ఈరోజు వాక్య ధ్యానం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని బట్టి నువ్వు ఎప్పుడైతే సంతోషపడతావో, యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఎప్పుడైతే నీ కుటుంబం నీ హృదయం ఆనందించి గంతులు వేస్తుందో అప్పుడే మీరు బలము నొందుదురుగా. ఈ పూట వాక్య ధ్యానం అది. దేవుని అభిషేకాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే సంతోషిస్తూ ఉంటారో వాళ్ళు బలము నొందుతారంట. ఆ ఒక్క మాట చదివించాలి, కానీ హిస్టరీ కోసం దీన్ని చదివించాలి. ఏమంటాడు అక్కడ? యెహోవా యందు ఆనందించువారు ఏం పొందుతారంట? కొందరు అంటూ ఉంటే మీరు వింటూ ఉంటారు పిల్లరా, ఏంట్రా ఎప్పుడు చూసినా బలహీనంగానే ఉంటావు నువ్వు కానీ మీ ఆడోళ్ళు కానీ. ఆ పిల్లోడేంటి అబ్బాయి అదొకలాగా అయిపోతూ ఉన్నాడు, దేనికి అట్లా ఉన్నారు? ఏం మీరు ఎప్పుడు బాగానే ఉంటారుగా, ప్రేయర్ చేసుకుంటారుగా, మందిరానికి వెళ్తారుగా, సేవకుల చేత కూడికలు కోటాలు పెట్టుకుంటారుగా గుడి కోసంగా, మరి ఎందుకు మీరు అలా ఉంటారు అని అనేకులు అంటున్నప్పుడు నాకు అర్థమైంది. మీరు గమనించండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమండి మీరు ఏమంటారంటే ఏడోసారి తెలియదు కానీ తిండి మాత్రం ఏరిగంతున్నా కానీ మనిషి మాత్రం పీరిగంతా ఉండటానికి మాత్రం బాగానే కనబడుతున్నాం కానీ శరీరంలో, హృదయంలో, కుటుంబంలో ఏ కోచానా కూడా సమాధానపు ఆనందమో ఉండట్లేదు. డబ్బు వల్ల వచ్చే ఆనందం 2 గంటలు, ధనము ద్వారా వచ్చే ఆహార పదార్థాలలో వచ్చే సంతోషం 3-4 గంటలు, వస్త్రాల ద్వారా వచ్చేటి నెల, వారం, 10 రోజులు. మరి ఎటు చూసినా కూడా ఏదో ఒక పరిస్థితులు ఉన్నాయి అని చెప్పే ప్రజల మధ్యలో మీరు కాపురం ఉన్నారు. సోతురా. ఎందుకని అంటే వాళ్ళు దేనిని బట్టి అతిశయిస్తున్నారు, దేనిని బట్టి సంతోషిస్తున్నారు, దేనిని బట్టి ఆనందిస్తున్నారు అంటే ఈ పూటకి నాకు 10 రూపాయలు ఉన్నాయని ఒకరు, ఈ పూటకి ఈ వస్త్రాలు ఉన్నాయని ఒకరు, ఈ పూటకి నాకు ఆరోగ్యంగా ఉందని మరి ఒకరు, ఇంకొందరు నాకు జనబలము, ఇంకొందరు నాకు గ్రామ ప్రజల సపోర్ట్ ఉందని మరి ఇంకొందరు. ఏమండి రకరకాలుగా ఉన్నారు. ఒక్క మాట ఈ పూట దేవుడు మీతో మాట్లాడునుగాక. మాట్లాడనీయండి. ప్రకృతి సంబంధమైన వాటిని చూసుకొని ఇంత బలపడితే ఒకరోజు ఆ సపోర్ట్లన్నీ పడిపోతాయి. ఎవరు సపోర్ట్ ఉండాలా? ఎవరి బలం కావాలా? ఇప్పుడు ధనబలము వరదొచ్చినట్టు తడిసిపోతే చినిగిపోతే దేనికి పనికిరావు. జనబలము నీ కాడ సొమ్మున్నంత వరకు, అందం ఉన్నంత వరకు, ఎట్ చెప్పాలంటే కూల్ డ్రింక్లో స్టా వేసి పీల్చినట్టు ఎవరు కొత్త గ్లాసే అది ఉన్నంత వరకు నీ అంబడ నీతో అది ఇదనే జనబలం. ఇది కూడా మాయమైపోద్ది. తర్వాత గ్రామ బలం, పెద్దల బలం ఎప్పుడు దాకా వాళ్ళ అవసరం నీ ద్వారా తీరేదాకా అవతల నువ్వెవరో ఎలా బలం పొందుతావు? ఇక్కడ అంటాడు యెహోవా యందు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, మందిరంలోనే ఆనందం కనపడట్లేదు మీ ముఖాలలో, మీ మనసులలో, మీ నాలుగులలో. అది మాట్లాడాలనిపిస్తుంది నాకు, కానీ నేను మాట్లాడకూడదు. కానీ నేను మాట్లాడితే మందిరంలోనే ఆనందించలేకపోతే ఇంటికాడ ఎలాగ ఆనందిస్తున్నావు, బజార్లో ఎలా ఆనందిస్తున్నావు అని గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది సేవకుడికి ఒక్కొక్కసారి. సరే ఆలోచించండి. అయితే వాక్యం ఏమంటుందంటే యెహోవా యందు ఆనందించువారు. హల్లెలూయా. మీరు గమనించండి, హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత చెలోని కడతారు ముందు. దీన్ని పాత భాష అయితే ఓంకారంగా ఏం కడతారంట? చెలోని కడతారు. ఈ చెలోని కట్టిన తర్వాత చెలోన్లో వేసేస్తాడు ఎన్ని కావాలో అన్ని ఒకదాని అమ్మడి వేసేసి
ఎట్లా ఉందో మళ్ళీ అన్ని చెకింగ్లు చేయిస్తా. మీరు గమనించండి, ఈ చెల్లెలే చూపులకి, కానీ మందంతా సరే. ఒకసారి చప్పట్లు కొడుతుంది. చూపులకి చెల్లెలు కట్టి చెల్లెల్లో ఏం వేస్తారంట? ఇంజక్షన్ వేస్తారు. అదే మీరు మందులు వేస్తారనో ఏదో ఒకటి మాట్లాడారు. మీరు ఎప్పుడు పెద్దగా హాస్పిటల్కి పోయినట్టు లేదు. ఈ శరీరం కట్టిన దాంట్లోనే మందులు వేస్తారు. మీరు గమనించండి, యెహోవా యందు ఆనందిస్తుంటే, ఆయన యందు ఆనందిస్తే భూ సంబంధమైన వాటి మీదనే కానీ పర సంబంధమైన వాటి మీదనే కానీ ధన వస్త్ర భోగ భాగ్యాల ద్వారా వచ్చే ఆనందము కంటే రెట్టింపు ఆనందము నా దేవుడు నీకు దయచేయుగాక. నిన్ను ఆసరా చేసుకొని దావీదు గారు అంటాడు, నా గిన్నె నిండి, ఎంత గొప్ప మాట అండి, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నదట. పొర్లి ఒక్కొక్క గిన్నెలో చూసుకోండి ఏమండి, ఒక్కొక్క గిన్నెలో మీరు చూసుకోండి. ఇంటికి వెళ్ళినాక పొర్లి ఆరుతుంటది. ఎట్ట పొర్లి ఆరుతుంటది. ఆరకూడదు, పారాల. స్తోత్రం చెప్పరా? ఏం చేయాలమ్మా? అది పారాల, ఇతరులకి పారాల. ఇక్కడ యెహోవా యందు ఎప్పుడు ఆనందించాలి రాయబడింది. స్తోత్రా. యెహోవా యందు ఎప్పుడు ఆనందించాలా? రండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 11వ వాక్యాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ నెహెమ్యా గ్రంథాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. ఏం పెట్టి ఆనందించాలా? యెహోవాను ఏం చూసి ఆనందించాలా? అసలు ఆయన వల్ల మనకి ప్రయోజనం ఏముంటే ఆనందించాలి. మీరు అనలే, నా వైపు చూడండి, మీరు అనరు కానీ అనేవాళ్ళు ఉండరు. ఏంది సార్ దేవుడిని బట్టి ఆనందించాలంట, ఏం చేసి ఆనందించాలి? ఆయన చదువుతున్నాయన 26వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదవండి గట్టిగా. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. అర్థమైతే ఏం పెట్టమంటున్నాడు? దాన్ని పెట్టి ఎక్కడ చూడండి, దానిని యెహోవా సన్నిధిన పెట్టి, మరలా నేను చదువుతాను గమనించండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. స్తోత్రా. హల్లెలూయా. అద్భుతకరులు ఆలోచనకరమైన మాటలు మాట్లాడును గాక. ఇప్పుడు అర్థం కాలేదు కదా? యెహోవా సన్నిధిని ఏం పెట్టాలి? ఒక్క వచనం పైకి వెళ్ళండి. పైకి వెళ్ళండి అన్న కూడా బైబిల్ స్కూల్ లేదు, ఇల్లేరు కాదు కానీ ఒక్క వచనం ఇప్పుడు చదువు. ఈ స్థలములకు, నా వైపు మీరు చూడండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుతుంది. నువ్వు చదువు. ఈ స్థలంలోకి నీ అంతటి నువ్వు వచ్చావా? దేవుడు తీసుకొచ్చాడు. నాకు రిప్లై వచ్చా, నీకు సప్లై ఉంటుంది. చెప్పండి. ఈ స్థలమునకు మనలను చేర్చి ఏం ప్రవహిస్తున్నాయి? పాలు తేనెలు ప్రవహిస్తున్న ఈ దేశంలోనికి మనలను మనకిచ్చి, నీవు నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చున్నాను. నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి దానిని పెట్టి కొట్టు కొట్టు గట్టిగా కిందకు వస్తే మ్యాటర్ మీకు అర్థమైపోద్ది. ఏమని? నీ దేవుడైన యెహోవా నీకు చేసిన మేళ్ళన్నీ
బట్టి ₹10 కూడా ఇవ్వడు. యేసు రక్తమే అంటే ఇవ్వడు, ₹10 కూడా ఇవ్వడు. చప్పుగా డాక్టర్ గారికి, ఆకుపసుల్లోడికి, కూరగాయల షాపోడికి, నీ భర్తకి కమ్ముల్లో చేలు పెట్టడానికి, నీ బిడ్డకి బాగలేకొస్తే ఇదే రాసిపెట్టలే కదా. లేదా ఆ ఎల్లమ్మ ఈ పుల్లమ్మ చెప్పిన మాటలకి తక్కువ ఖర్చు పెట్టు, మేలు మాత్రం ఏసై కాదు చూడు. ఆయన అంటాడు, భలే ఆనందిస్తున్నావు తల్లి, నీకు వందనాలని చెప్తాడు. స్తోత్రం చేస్తారా? ఏమంట? నీకు చేసిన మేళ్ళును బట్టి దానిని తెచ్చి అరగట్టమంటున్నాడు. ఆ మాటలయ్యా, నేనేమన్నా సపరేట్ పుస్తకం ఏమన్నా రాసుకొచ్చుకున్నానా? మాట్లాడాలి, రాసుకోలేదు. నీ ఆనందం ఇస్తే నువ్వు ఎలా బలపరచబడతావు? దేవుని బట్టి లేమిలో ఉన్నావా? ఆ లేమిలోనే ఆనందించు. ఆమె చెప్పండి. దరిద్రతలో ఉన్నావా? దరిద్రతలో నుంచి ఆనందించు. సమృద్ధిలో ఉన్నావా? పట్టుకొని రా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సిరిగిపోయిన వస్త్రధారణ ఉందా? రా, సిగ్గుపడబాక. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధి మీరు బాధపడతారు కానీ బాధపడకూడదు. కానీ ఇలా ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా, నేను చెప్తున్న దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి, దేవుని పరిశుద్ధ స్థలంలో నిలబడి ఖచ్చితంగా నీకు నీ కుటుంబానికి పట్టిన దరిద్రత యేసు నామములో ఎగిరిపోవునుగా. ఖచ్చితంగా ఎగిరిపోద్ది. రాత్రి మేము మాట్లాడుకుంటున్నాం, ప్రార్థన చేసి అయినాక ఏదో పాస్టర్ గారు ఏదో చేస్తే దానికి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏమని? ఇసుకను సదరం చేసుకుని కొనుక్కున్నాం కదా అయ్యా మనం ఈ స్థలంలో అని అల్లమ్మా. నా భార్య అంటుంది, పాస్టర్ గారు అంటుంది, ఇసుక నేనైతే దుండుగా దోసుకున్నాను తల కిందకి. ఎట్లాగంట? దుండుగా దోసుకుని దాని తల కింద పెట్టు. ఎందుకు? దుండులు లేక ఉన్నదే. కరువులో ఉంటే కరువులో నిలబడి సంతృప్తి కలిగి ఉండాలి. ఇది క్రైస్తవత్వం. సమృద్ధిలో ఉన్నావా? సమృద్ధి కలిగి దేవుని మందిరంలో తెచ్చి పెట్టి సాష్టాంగ నమస్కారం చేయాలి. అతిశయమో, అహంకారమో, గర్వమో, వేషధారణ, డ్రమ్మమో, అబద్ధమో నీలో కనబడితే నీలో బలం ఉండదు. బలహీనత పనిచేస్తుంది. ఏం పని చేస్తే? బలహీనత పని చేస్తుంది. నెబుకద్నెజరు రాజు దానియేలు గ్రంథంలో మీరు చదివితే, దేవుడు కాదు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చింది, నేనే రాజ్యాన్ని సిద్ధపరుచుకున్నాను అని దానికే మనసులో అనుకున్నాడు. బయట కన్నా మనసులో అనుకున్నందుకే ఏమండి రాజ్యం విడిచేయాల్సి వచ్చింది నెబుకద్నెజరు రాజు. ఇలాగా నీకు చిరిగిపోయిన వస్త్రం ఉందా? కుట్టు. దాన్నే కుట్టి మందిరం చేసుకొచ్చుకో. ఒక్క మాట మాత్రం గట్టిగా పట్టుకోవాలి. ఈ పూట ఆరాధనలో దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఏమే? నేనేమై ఉన్నాను? నీ కృప. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ అన్న అంటాడు, ఈ అన్న అంటాడు, ఇయ్యొద్దు, పట్టించుకోబాక. అసలు రాత్రి సువార్త సేవకురాల ద్వారా దేవుడు మాట్లాడుతా అన్నాడు. ఆ వందనం పెట్టదు కాబట్టి మనం ఎందుకు పోవాలి? ఇవన్నీ వద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో యెహోవా యందు
ఆనందించాల 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 ఆనందించాల. హల్లెలూయా. పౌలు గారు అంటారు, చెప్తాను పౌలు గారు అంటారు, నేను సంపన్న స్థితిలో ఉన్నా రెడీ అయిపోను, అంటే సిద్ధపడి ఉన్నాను. దరిద్రత స్థితిలో ఉన్నా సిద్ధపడి ఉన్నాను. అపాయంలో ఉన్నా సిద్ధపడి ఉన్నాను. ఉపాయం లేని వాడిని మాత్రం కాదు, కానీ నా ఉపాయంతో నేను బయటికి. ఆశ్చర్యం కదా, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ పదాలు చదివితే. నా వైపు చూస్తేనండి దేవుని మాట. హల్లెలూయా. అపాయంలో ఉన్న ఉపాయం లేని వాడిని కాదు, దరిద్రమున్న సంపాదన లేని వాడు కాదు, తిడుతున్న తల వంచుకున్న వారు ఒకరే కాదు. ఒక్కవేళ కాదని చేసాం అనుకో, మా ప్లానింగ్ మా ఉపాయం అవుతుంది. అందుకని అట్లా అవుతుంది. ఏ స్థితిలో ఉన్న దేవుని ఉపాయం అదే మరొకటి అమ్మా కింద పడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది గాక. పిల్లరా, యెహోవా సన్నిధిన పెట్టు అంటే ఇప్పుడు దరిద్రతలో ఉన్నారు. మీకు కొందరు డౌట్ వస్తుంది, సార్ మాకు పూట గడిచేదే కష్టంగా ఉంది కదా, మేమేం తెచ్చి పెడతాం దేవుని ఎదుట? నీ దరిద్రతను తెచ్చి దేవుని మందిరంలో పెట్టు. హల్లెలూయా. నీ కల్మషము, నీ ముడత డాగు తెచ్చి ఆడబెట్టు. అయ్యో ఇది ఉంది నా దగ్గర. నా మాట అర్థమవుతున్నాయా? కొంచెం గట్టిగా ఉంటుంది అయితే కానీ మంచి అర్థమవుతున్నాయా? తీసుకోరా దాన్ని, జుట్టు పట్టుకోదాన్ని, పట్టుకో. ఆమె చెప్పు. హల్లెలూయా. గట్టిన పక్కకి బాగా ఫ్రీగా సపోర్ట్ చేసుకో. నేను పెట్టినట్టు అది పట్టుకో. నీ ఇంట్లో ఒంట్లో రోగం ఉంటే రోగాన్ని, జబ్బు ఉంటే జబ్బుని, కరువు ఉంటే కరువుని, అతిశయం ఉంటే అతిశయం, కుయుక్తుంటే కుయుక్తిని, ఇంకా ఉంటుంది కదా కొట్టుతాను, అన్నిటిని పట్టుకో. యేసు నామములో చెప్పినట్టు చెప్పండి. యేసయ్యా, యేసు నామములో ఈ కరువుని, కుయుక్తిని, ఒప్పులేని ధనాన్ని జుట్టు పట్టుకొని యేసు నామములో మందిరంలో పెడుతున్నా. ఇదే ఉంది నా దగ్గర. నేను ఎంత ఆనందించకుండా చేసేటి కొన్ని ఉన్నాయి. ఇవన్నిటినీ యేసు నామములో ఈ బలిపీఠం ఎదుట పెట్టుతున్నాను అయ్యా. దీని నుంచి నన్ను, నా కుటుంబాన్ని విడిపించుదువుగాక, విడిపించుదువుగాక. యేసు నామములో చదువులుగా. హల్లెలూయా. మాట్లాడినందుకే నీకు స్తోత్రం నాయన. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలకి నా తండ్రి నాయన అయ్యా పరిశుద్ధ గ్రంథము విప్పి చదివి వినిపించగా నాయన వాళ్ళ హృదయాంతరంగములో దుఃఖము కలిగి పశ్చాత్తాపడినట్లుగా నాయన, నిజమే పిలుపులు కలిగిన వారిని వివాహం మనము చేసుకొనగా నాయన, ఇదిగో తండ్రి మమ్మల్ని చేసిన పొరపాట్లని సరిదిద్దుకున్నారు. ఇంతవరకు దైవ సేవకుని నోటన మీరు ఉంచిన మాటలు, ఆ జీవము కలిగిన మాటలు ప్రభునందు ఆనందించక నాయన, ఇదిగో నీ ఆనందం ఎక్కడ ఉన్నదని ప్రభా సూటిగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రము నాయన. ప్రభుకి ఇచ్చే విషయంలో కూడా నాయన సంతృప్తి లేక జీవిస్తున్న మాకును ప్రభా వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో కూడా ఆనందం లేని వారముగా ఉన్నాము నాయన. ప్రభు నందు ఆనందించలేక నా తండ్రి నాయన అయ్యా అట్టి జీవితాలలో మేము జీవిస్తూ ఉండగా నాయన ఈ దేవుని వాక్యము ద్వారా ప్రభునందు ఆనందించాలని చక్కగా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ లోకంలో మేము సంతోషిస్తున్నాము కానీ ప్రభునందు ఆనందించలేకపోతున్నాము. తేటగా ఆరోగ్యం ఇచ్చిన వారు ఎవరు, ఆశీర్వదించబడిన వారు ఎవరని ప్రభా నీ యొద్దన మేము దొంగలెళ్ళుచుంటే నాయన వాళ్ళ జీవ వాక్కును విని వాళ్ళ మనస్సులో ప్రభా నీ ఎదుటిన పెట్టమన్నావు నాయన. నీకు స్తోత్రం. దశమ భాగమ విషయంలో దొంగలించబడుతున్న ప్రతి వారి నిమిత్తములో కూడా మీరు హెచ్చరించినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. నిజమే, మీకు ఏమి కలిగిందో అది బలిపీఠముని యొక్క పెట్టుము. అది లేవీలకు, పరదేశులకి ఆనందకరమని నిన్ను బట్టి నీ కుటుంబం బట్టి సంతోషించాలని చక్కగా మీరు మాట్లాడు. అట్టి కృప దీవెన ప్రభా వాక్యము విన్న ప్రతి వారికి కూడా మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు జీవము కలిగిన మాటలు అందించినట్టు నీ దాసుని ఇంకా మీరు బలపరచండి ఇస్తున్నందున తండ్రి వాక్యపు కేడుట్ల బహుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఏ హృదయం పశ్చాత్తాప కలిగి ఉన్నదో అట్టి హృదయానికి మీరు ఆశీర్వాదమై మరి ఉండమని
యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.